కడప జిల్లా పులివెందులలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 6వ తేదీన అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక స్కార్పియో వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేస్తుండగా నిందితులు పోలీసులపై రాళ్లతో దాడి చేసి ఎస్ఐ వారి సిబ్బందిని గాయపరిచి పారిపోయారు. పడిలింగాల, తొండూరు, సింహాద్రిపురం మండలాలలో పందులు, కేబుల్ వైర్లు దొంగతనాలు చేస్తూ అడ్డు వచ్చిన వారిపై దాడులు చేస్తూ నేరాలకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. బ్లాక్ స్కార్పియో వాహనము పులివెందుల టౌన్లో రాత్రి సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నప్పుడు పులివెందుల టౌన్లో బీట్ కానిస్టేబుల్స్ ఆ వాహనంను ఆపే ప్రయత్నం చేయగా ఆ వాహనం ఆపకుండా పులివెందులలో కానిస్టేబుల్ల పైన రాళ్లు విసిరి పారిపోవడం జరిగింది. అంకాలమ్మగూడరు, సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడరు జెడ్పీహెచ్ స్కూల్ వద్ద ఆ వాహనాన్ని నోటీస్ చేసి ఆ వాహనాన్ని అడ్డుకొని తనిఖీ చేసే ప్రయత్నంలో ఆ వాహనంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎస్ఐ లింగాల ఎస్ఐ మరియు వారి సిబ్బంది పైన ఆకస్మికంగా ఆ పోలీసు వాహనంపై వాహనాన్ని గుద్ది అక్కడి నుంచి అదే వాహనంలో నుంచి వాళ్ళందరూ కూడా రాళ్లతో దాడి చేసి పోలీసులు ఎస్ఐ లింగాలను మరియు పోలీసు సిబ్బందిని గాయపరచడం జరిగింది. సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది.